సకల ఆశీర్వాదములకు కారణభూతుడై ఉన్న దేవుడు మనకి ఆరోగ్యమును దయచేసి ఆయుష్కాలాన్ని పొడిగిస్తూ మరొక ఆదివారమున మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధాన దినమున ఆసక్తిగా ఆరాధనకు వచ్చిన మీకందరికి కూడా ప్రభు అయిన క్రీస్తు నామమున మీకందరికి కూడా వందనములు. మన స్వరాలు విప్పి ఆత్మ సంబంధమైనటువంటి పాటలను మనము పాడాము. పాటల ద్వారా దేవునిని గణపరిచాము. మనల్ని మనము హెచ్చరించుకున్నటువంటి బోధించుకునేటువంటి ఒక తరుణం కూడా దేవుడు మనకు సహాయం చేశాడు. అదేలాగన ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాన్ని కూడా మనము చదువుకున్నాము. వాక్యంలో ఉండేటువంటి అర్థాన్ని గ్రహించి ఆ వాక్య భాగంలో ఉండేటువంటి ఆత్మీయ సంగతుల్ని మనం ఏం చేయాలంటే మనము ధ్యానించుకొని వాటిని మన హృదయంలో పెట్టుకోవాల్సిన అవసరము ఉంది. ఈ సమయాన మనము దేవుని యొక్క వాక్యాన్ని మనము కొద్దిసేపు ధ్యానిద్దామండి. దేవుని యొక్క వాక్యము సదాకాలము ఉండేటువంటిది. దేవుని యొక్క వాక్యము సదాకాలము ఉండేటువంటిది. దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది, సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది, గడ్డి ఎండును దాని పువ్వును రాళ్ళను. అయితే దేవుని యొక్క వాక్యము సదాకాలము నిలుచును. దేవుని యొక్క వాక్యము సదాకాలం నిలుస్తుంది. ఈరోజు మనమున్నాము. ఇంతకుముందు మన పితరులు ఉండేవారు, తల్లిదండ్రులు, తాత ముత్తాతలు, ఈరోజు లేరు. ఈరోజు మనమున్నాము. మన సంతతిని మనం చూస్తున్నాము, పిల్లల్ని కదా. మనము ఉండబోము, మన పిల్లలు కూడా ఉండబోరు. తరం వెంబడి తరం వస్తూనే ఉంటుంది, కానీ దేవుని యొక్క వాక్యం మాత్రం ఎల్లప్పుడూ నిలిచే ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని గైకొనేటువంటి వ్యక్తి, దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించినటువంటి వ్యక్తి సదాకాలము ఆ వ్యక్తి ఏం చేయబడేవాడుగా ఉన్నాడంటే నిలబడేవాడుగా ఉన్నాడు, ఉండేవాడుగా ఉన్నాడు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యానికి అంత శక్తి ఉంది, అది సజీవమైంది. కాబట్టి ఆ దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానిస్తున్నట్లయితే దేవుడు తన మాటల చేత మనల్ని బలపరుస్తాడు, మనల్ని సరిదిద్దుతాడు, మన విశ్వాసాన్ని పరీక్షించేటువంటి ఏర్పాటు చేస్తాడు. మనల్ని మనము సరిచూసుకుంటూ ఏం చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ లోకంలో స్వస్థబుద్ధితోనూ స్థిరమైనటువంటి విశ్వాసంతోనూ మనం జీవించడానికి అవకాశము దేవుడు మనకు దయచేస్తాడు. కాబట్టి కొద్దిసేపు దేవుని యొక్క మాటల్ని మనము ఆలోచన చేద్దాం. నేను చెప్పేటువంటి అంశం ఏమంటే, మనము ఎన్నుకునే స్వాతంత్రం కలిగిన వారము, ఎన్నుకునే స్వాతంత్రము కలిగిన వారము అనేటువంటి దాన్ని నేను కొద్దిసేపు మీతో కూడా పంచుకుంటానండి. ఎంపిక చేసుకునేది, ఎన్నుకునే స్వాతంత్రం దేవుడు మనకి ఇచ్చాడు. దేవుడు ఆదియందు మానవుల్ని తన స్వరూపముందు తన పోలిక చొప్పున నరులు చేశాడు. అయితే వారిని ఎలా చేశాడని మనకు తెలుసు అంటే స్వతంత్రులుగా చేశాడని మనకు తెలుసు. దేవుడు ఏం చేశాడండి, మనుషుల్ని స్వతంత్రులుగా చేశాడు. అంటే వారిని ఎలా చేయలేదు, రోబోట్లుగా చేయలేదు. అంటే దేవుని చేతుల్లో వారి యొక్క ఆధిక్యతని, వారి యొక్క స్వతంత్రతని దేవుని యొక్క చేతుల్లో పెట్టుకొని దేవుడు ఎలాగ ఆడిపిస్తే అలాగ ఆడేటువంటి వారుగా దేవుడు వారిని ఏం చేయలేదు. కాబట్టి దేవుడు వారిని నిర్మించినప్పుడు స్వతంత్రులుగా నిర్మించాడు. కాబట్టి స్వతంత్రులుగా నిర్మించినటువంటి దేవుడు స్వాతంత్రాన్ని వారికి అప్పగించాడు. కాబట్టి స్వతంత్రంగా వారు జీవించవచ్చు. కాబట్టి ఎన్నుకున్నటువంటి స్వాతంత్రము ఎవరికి ఉందంటే ఆ మానవునికి ఉంది. ఎవరికి ఉందండి? ఎన్నుకునే స్వాతంత్రం ఎవరికి ఉంది? మనుషునికి ఉంది. మొదటి మానవుడైనటువంటి ఆదాముకి ఎన్నుకున్నటువంటి స్వాతంత్రం ఉంది. ఈరోజు అదే ఆదాము వలన భూమి మీదకి వచ్చినటువంటి వారమైన మనకు కూడా ఎన్నుకునే స్వాతంత్రం, ఎంపిక చేసుకునేటువంటి స్వాతంత్రము మనకు కూడా ఉంది. అయితే ఈ ఎంపిక చేసుకున్నటువంటి విధానము సరైనదా కాదా అనేటువంటి పరిశీలన ఎవరికి అవసరం అంటే మనకు అవసరం. ఆ రోజు ఆదాంకైనా సరే, ఈరోజు మనకైనా సరే ఎన్నిక చేసుకున్నటువంటి మార్గము ఎవరి చేతుల్లో ఉందండి? మన చేతుల్లో ఉంది. స్వతంత్రం కలిగిన వారంగా ఉన్నాం కాబట్టి నష్టపోయేటువంటి మార్గాన్ని కూడా మనం ఎంపిక చేసుకోవచ్చు, లాభదాయకమైనటువంటి దాన్ని కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఎంపిక చేసుకోవచ్చు. ఈ లోకంలో మనం నష్టపోవడానికి అవకాశాలు ఉన్నాయి, లాభం చేసుకోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. మంచి దారి ఉంది, చెడు దారి కూడా ఉంది, నీతి ఉంది, అనీతి ఉంది.
కానీ సెలక్షన్ ఎవరిదంటే అది మనదై ఉంటుంది. ఆ సెలక్షన్ వచ్చేసి, ఎంపిక వచ్చేసి మంచిగా ఉండాలా, అంటే సరైనదిగా ఉండాలా, సరైనటువంటి ఎంపిక చేసుకున్నటువంటి వారుగా మనము మన జీవితంలో ముందుకి వెళ్ళాలా అనేటువంటిది దేవుని యొక్క వాక్యం తెలియజేసేటువంటి విధానం. ముందుగా ఒక మనిషి ద్వారా మనమందరం కూడా లోకంలోకి వచ్చామని దేవుని యొక్క గ్రంథం తెలియజేస్తుంది. అవునా? ఆదాము స్వతంత్రం కలిగిన వాడుగా ఉన్నాడు కాబట్టి ఆదాముకు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞ ఏమని మనం గమనించినట్లయితే, ఒకసారి ఆదికాండ గ్రంథం మనం తీసుకుందామండి. ఆదికాండ గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనం మనం చదివితే ఇలాగుంది. మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు, నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించను. ఎందుకండి చాయిస్ ఇస్తున్నాడు, ఎంపికనిస్తున్నాడు దేవుడు. ఎంపిక చేసుకున్నటువంటి ఆ ఒక ఏర్పాటు దేవుడు ఎందుకు చేస్తున్నాడు? ఆ వ్యక్తి ఏమైనాడు? స్వతంత్రం కలిగిన వాడుగా ఉన్నాడు. స్వాతంత్రం ఉంది ఆ వ్యక్తికి. ఎంపిక దేవుడు చెప్పిన ప్రకారంగా అయినా ఎంపిక చేసుకొని ఆ వ్యక్తి ఏం చేయవచ్చు? ఆ మాటకు లోబడి జీవించవచ్చు. లేక ఎవరైనా వచ్చి శోధించి దేవుని మాటకి వ్యతిరేకంగా చెప్పి వేరే ఒక మార్గాన్ని, వేరొక విధానాన్ని చూపిస్తే దానిని కూడా అంగీకరించి దానిని కూడా చేయడానికి అవకాశం మనిషికి ఉంది. ఆదాము స్వతంత్రుడు కాబట్టి దేవుడు ఏం చెప్పాడండి? ఈ 16వ వచనం ప్రకారంగా తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరంగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు, నీవు వాటిని తినదును నిశ్చయముగా చచ్చెదవు. ఇప్పుడు తిని చనిపోయేది ఎవరి చేతిలో ఉంది? దేవుడు చెప్పిన ప్రకారం ఆదాం చేతిలో ఉంది. తినుకోకుండా బ్రతికేది ఎవరి చేతుల్లో ఉంది? ఆదాం చేతుల్లోనే ఉంది. ఎంపిక ఎవరి చేతుల్లోనండి? మానవుని యొక్క చేతుల్లో. అయితే మానవుడు ఎలాంటి వాడు అంటే స్వాతంత్రము కలిగిన వాడు, స్వతంత్రత కలిగిన వాడు. నువ్వేదైతే ఎంపిక చేసుకుంటావో ఆ ప్రకారంగా నీ భవిష్యత్తు, నువ్వేదైతే ఎంపిక చేసుకుంటావో ఆ ప్రకారంగా నువ్వు రాబోయే రోజుల్లో ఉండేటువంటి స్థలము ఉంటుంది. ఏం చేశాడండి? ఏం ఎంపిక చేసుకున్నాడు? దేవుడు చెప్పింది ఏమని? నిర్భయంగా తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలం నువ్వు తిను, కానీ తోట మధ్యలో ఉండేటువంటి మంచి చెడ్డల తెలియని వృక్ష ఫలాన్ని నువ్వేం చేయకూడదు? తినకూడదు. మోసపోయాడు. సృష్టింపబడినప్పుడు ఆదాముకు దేవుడు చెప్పాడు. ఆదాముకు చెప్పినటువంటి విధానం అవ్వమ్మకు తెలీదు, కానీ అవ్వమ్మకి ఆదాము చెప్పుకొని ఉంటాడు. కానీ ఇద్దరికి తెలుసు దేవుడు చెప్పిన మాట ప్రకారంగా మనం చేయాలని. ఇద్దరు కూడా స్వతంత్రులే. కానీ దేవునికి విరోధమైనటువంటి అపాధి వచ్చి వీరిని శోధించినప్పుడు వీరేం చేశారంటే దేవుని యొక్క మాటని ధిక్కరించి దేవుని మాటను లెక్క చేయకోకుండా వేరొకరి మాట విని ఏం చేశారండి? వారి యొక్క స్వతంత్రతను ఏం చేశారు? దురుపయోగము చేసుకున్నారు. దుర్మార్గంగా మార్గాన్ని ఏం చేశారు? ఎంపిక చేసుకున్నారు. ఎవరికండి నష్టము? నష్టం ఎవరికి? మనిషికి. ఎంపిక చేసుకున్నటువంటి విధానం ఆ వ్యక్తి చేతుల్లో ఉంది. తాను ఏది సెలక్షన్ చేసుకుంటాడో దాని ప్రకారంగా ఆయన యొక్క భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి దేవుడు చెప్పిన మాట ప్రకారంగా సరైనది ఎంపిక చేసుకోకుండా తాను వేరొకరి మాట విని ఏం చేశాడండి? ఇద్దరు కూడా అవ్వమ్మ ఆదాము వేరొకరి యొక్క ప్రోత్సాహం, వేరొకరి యొక్క శోధన తీసుకొని దేవుడికి విరుద్ధంగా వారి స్వతంత్రతను ఏం చేశారంటే దురుపయోగము చేసుకున్నారు. ఆ రోజు ఆదిలో ఉండేటువంటి ఆ మనుషులకే సంబంధిస్తుందా, లేకపోతే ఈ రోజు కూడా మనుషులకు సంబంధిస్తుందా అంటే ఈ రోజు కూడా మనుషులకు సంబంధిస్తుందండి. ఈరోజు కూడా మనకి సంబంధిస్తుంది. ఆ రోజు మంచి ఏది చెడు ఏది అనేటువంటి ఒక అవగాహన వారికి తెలిసేటట్టుగా దేవుడు చేశాడు. ఇది చేస్తే మంచి, ఇది చేస్తే చెడు అనేటువంటిది దేవుడు చెప్పాడు. అయితే వారు ఏం చేశారంటే మంచి కంటే చెడునే ఎక్కువగా ఏం చేశారు? తీసుకున్నారు. చెడునే ఎక్కువగా తీసుకున్నారు. కాబట్టి వారి యొక్క సంతతి ద్వారానే మనం వచ్చాం కదా. భూమి మీదకి ఎలాగొచ్చామంటే మనము ఆయన ద్వారానే వచ్చాం, ఆదాము ద్వారానే వచ్చాం. మనమందరం కూడా పెరుగుతున్నాం, అభివృద్ధి చెందుతున్నాం, అంటే భూమి మీద విస్తరించాం. అయితే మనకు కూడా ఈ రోజుల్లో అదే పరిస్థితి ఉంది. స్వతంత్రము మనకు కూడా ఏముందండి? స్వతంత్రము ఉంది. ఆ స్వతంత్రతని
దురుపయోగం చేసుకోవడమా, దురుపయోగం చేసుకోకుండా ఉండడమా ఎవరికి సంబంధిస్తుంది? అది మనకే సంబంధిస్తుంది. నువ్వు ఏ రీతిగా సెలక్షన్ చేసుకుంటావో నీ మార్గాన్ని, నీ సెలక్షన్ ఎలాంటిదో అనేది నీ చేతుల్లోనే ఉంది, నా చేతుల్లోనే ఉంది. నేను సెలక్షన్ చేసుకునేది మేలై ఉండాలి, నేను సెలక్షన్ చేసుకునేది భవిష్యత్తుకు నాకు అనుకూలంగా ఉండాలి, నాకు లాభదాయకంగా ఉండాలి. దాన్ని నేనేం చేయాలంటే సెలక్షన్ చేయాలా, ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆదాము సరైనటువంటి దాన్ని చేసుకోలేదు, ఆదాము సరైన దాన్ని చేసుకోలేదండి. ఆ తర్వాత సామాన్యంగా మనుషులకు వచ్చేసి ఒక ఇబ్బంది కలిగిన వెంటనే, ఒక ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను గుర్తెరిగి ఏం చేస్తాడంటే మనిషి ఒక పాఠాన్ని నేర్చుకుంటాడు. అలాగా ఆదాము నేర్చుకున్నాడు. గ్రంథాన్ని మనం చదువుకుంటూ పోతే అలాగే నేర్చుకున్నవాడుగా ఉన్నాడు. అయితే ఆదాము ద్వారా వచ్చినటువంటి సంతతిలో ఆదాము అయితే సరైన ఎంపిక లేకోకుండా దేవునికి విరుద్ధంగా కదా వేరే మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అయితే అదే సంతతిలో వచ్చేటువంటి ఒక వ్యక్తిని మనం గమనిస్తే, అదే ఆదికాండ గ్రంథంలో 4వ అధ్యాయం మనం తీసుకున్నప్పుడు ఆదాము అవ్వమ్మ స్వతంత్రతను కోల్పోయారు. అయితే స్వతంత్రత కలిగినటువంటి వారే ప్రతి వారు కూడా అదే గ్రంథంలో మనం గమనించేటప్పుడు ఆదికాండం 4వ అధ్యాయంలో ఆదాము యొక్క పెద్ద కుమారుడు ఎవరండి? కయ్యూను. అవునా? కయ్యూను హేబేలు ఆదాము అవ్వలకు జన్మించారు, పుట్టారు, పెరిగారు కదా, ఉద్యోగం చేస్తున్నారు. ఒక ఆయనేమో పంట పని, మరొక ఆయనేమో గొర్రెల మందను కాచుకునేటువంటి పని. ఉద్యోగం బాగానే ఉంది, కానీ సమర్పణ దేవునికి సమర్పించేటువంటి విషయంలో వారిద్దరు కూడా ఏం చేశారంటే, ఒకరేమో దేవుణ్ణి మహింపరిచారు, ఒకరేమో విశ్వాసం చేత దేవుని మహింపరచుకోకుండా ఏం చేశారంటే తమ సొంత నీతితో ఏం చేశారంటే కార్యక్రమాన్ని నడిపించాడు. ఎవరు? కయ్యూను. అవునా? హేబేలు యొక్క అర్పణని దేవుడు మెచ్చుకున్నాడు, కయ్యూను యొక్క అర్పణని దేవుడు ఏం చేయలేదంటే మెచ్చుకోలేదు. ఇప్పుడు ఆయన చేసినట్టుగానే ఈయన చేసి ఉండొచ్చు. ఎవరు చేసినట్టుగా? హేబేలు చేసినట్టుగానే కయ్యూను చేసి ఉండొచ్చు. కానీ ఈ స్వతంత్రతను ఏం చేశాడంటే దురుపయోగం చేసుకున్నాడు, తప్పు చేశాడు. తప్పు జరిగిందని ఆయన గుర్తించాడు. తప్పు జరిగిందనేటువంటి దాన్ని గుర్తించినప్పటికీ ఏం చేయలేదండి, మరలా ఏం చేయలేదు. స్వతంత్రత ఉంది కదా, తప్పు చేశాను, తప్పు నుండి మరలా సరైన దారికి వద్దామని చెప్పేటువంటి ఆలోచన ఎవరికి లేదండి? కయ్యూనుకు లేదండి. ఏం చేశాడు? తమ్ముని మీద పడి అసూయపడ్డాడు. తమ్ముని మీద పడి ఏం చేశాడు? కొట్టి చంపాడు. కొట్టి చంపింది ఎవరికి తెలియదో అనుకున్నాడు. అయితే దేవుడు సర్వాధికారి, సర్వాంతర్యామి, ఆయన చూసేవాడుగా ఉన్నాడు. జరిగిన సంఘటన దేవునికి తెలుసు కదా. జరిగిన సంఘటన దేవునికి తెలిసినప్పుడు ఏది నీ తమ్ముడు అని అడిగాడు. ఎవరు? దేవుడు. ఇప్పుడు తప్పు జరిగింది, స్వతంత్రతను దురుపయోగం చేసుకున్నాడు. స్వతంత్ర దురుపయోగం చేసుకున్న తర్వాత మరొక అవకాశం దేవుడు ఇస్తున్నాడు. నువ్వు సరైన మార్గంలో ఇకమీదట నడవడానికి చూడు అనేటువంటి విధానాన్ని చూపిస్తున్నాడు. ఇప్పుడు నీ తమ్ముడు ఎక్కడ అన్నప్పుడు జరిగినటువంటి సంఘటనలో దేవుడితో ఏం చేయొచ్చు అండి? మనిషి చెప్పి ఇలాగ చేశాను, నా తమ్ముడిని నేను చంపానని చెప్పేసి చెప్తే సరైన మార్గానికి ఆ వ్యక్తి ఏం చేస్తాడు? వస్తాడు కదా. ఇప్పుడు తమ్ముడిని చంపిన దాన్ని దాచిపెట్టి నా తమ్ముడికి నేను కావలి వాడినా అని చెప్పేటప్పుడు ఆయన యొక్క స్వతంత్రాన్ని తానే ఏం చేస్తున్నాడు? మరలా దురుపయోగము చేసుకుంటున్నాడు. ఒకసారి చూద్దామండి. ఆదికాండ గ్రంథము 4వ అధ్యాయం మనం తీసుకున్నట్లయితే 4వ అధ్యాయము 9వ వచనం మనం చదివితే దేవుడు అంటున్నాడు, యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయ్యూను అడగగా. ఇప్పుడు దేవుడు అడిగేటప్పుడు ఆయన ఏం చేయొచ్చు? కయ్యూను ఏం చేయొచ్చు? అవును, నేను చంపింది ఎవరికి తెలియదు అనుకున్నాను, కానీ దేవుడికి సమస్తము తెలుసు కాబట్టి ఆయన అడుగుతున్నాడని చెప్పి ఏం చేయొచ్చండి? నా తమ్ముడిని నేను చంపేశానని చెప్పేసి ఒప్పుకొని సరైన మార్గంలో మరలా ఏం చేయొచ్చండి? నడవచ్చు. నడవడానికి అవకాశం ఉంది, స్వతంత్రం ఉంది మనిషినికి కదా. నీ సెలక్షన్ ఏమి? తప్పు చేశాను, మరలా తప్పును తిద్దుకొని సరైన మార్గం మనకి మరలా నడవడానికి అవకాశము ఉంది. కానీ ఆయన అలా చేశాడంటే అలా చేయలేదు. 4వ అధ్యాయము 9వ వచనంలో బి భాగంలో ఆయన అంటున్నాడు, నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలి వాడినా అంటున్నాడు. నా తమ్మునికి నేను కావలి వాడినా అనేటప్పుడు ఏదైతే తప్పు చేశాడో దానిలోనే ఏం చేయాలనుకుంటున్నాడు? దానిలోనే కొనసాగాల అనుకుంటున్నాడు.
నా తమ్ముని నేను ఎరగను అన్నప్పుడు స్వతంత్రతని ఏం చేస్తున్నాడండి? దురుపయోగం చేసుకుంటున్నాడు. తప్పును ఒప్పుకొని దేవుడు చెప్పిన ప్రకారంగా తప్పు చేశానని చెప్పేసి ఇక మీదట అలాగ చేయనని చెప్పేసినటువంటి మాట ఇచ్చి అలాగ నడుచుకున్నట్లయితే తాను మంచి మార్గంలో నడిచిన వాడు అవుతాడు. అయితే ఏం చేశాడండి? నా తమ్మునికి నేను కావలి వాడినా అని చెప్పడం జరుగుతూ ఉంది. అప్పుడు ఓపెన్గా దేవుడు చెప్పేశాడు, నువ్వు చంపావు నీ తమ్ముడిని. 10వ వచనము, నీ తమ్ముడి రక్తము యొక్క స్వరము నేల నుండి నాకు మొరపెడుచున్నది. ఓపెన్ అప్ అయిపోయింది. ఏమే, నీ తమ్ముడిని నువ్వు చంపావు, వాని యొక్క రక్తం నాకు మొరపెడతా ఉంది అనేటువంటి మాట చెప్పాడు. ఇప్పుడైనా ఏం చేయొచ్చు? అట్లయితే నేను చేసిన దేవుడికి మరుగు లేదు, దేవునికి తేటగా కనపడతా ఉంది అని చెప్పి ఇప్పుడైనా ఏం చేయొచ్చు? దేవా తప్పైందని చెప్పేసి ఒప్పుకోవచ్చు. అయినా ఏం చేశాడండి? దాన్ని అప్పుడు కూడా ఏం చేయలేదండి? ఒప్పుకోలేదు. అంటే ఏమి? మొదటి మానవుడి నుండి భూమి మీద జీవిస్తున్న మన వరకు ఇక రాబోయే తరము కూడా స్వతంత్రత కలిగిన వారే. అందరినీ దేవుడు తాడు నడుము కట్టి తన చేతుల్లో వారి యొక్క స్వతంత్రం ఏం చేయలేదండి? పెట్టుకోలేదు. దేవుడు స్వతంత్రత ఇచ్చి నడిపిస్తున్నాడు. కానీ ఎంపిక చేసుకున్నటువంటి విధానము, మార్గము, ఆ స్వతంత్రతని కాపాడుకునేది, దాన్ని దురుపయోగం చేసుకునేది ఎవరి యొక్క చేతుల్లో? మన చేతుల్లో ఉంది. ఈరోజు వరకు భూమి మీద మనం ఉండేంత వరకు ఈ భూమి మీద శరీరంలో ఉన్నాం కాబట్టి వివిధమైనటువంటి మార్గాల్లో మన ముందు వస్తూ ఉంటాయి. వివిధమైనటువంటి తీరులో మనం వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ నువ్వు ఎంపిక చేసుకున్నటువంటి మార్గము అది సరైనదా కాదా అనేటువంటిది ఏం చేయాలండి? మనం ఆలోచన చేయాలా. ఒకవేళ అలాగ ఆలోచన చేయకపోయినట్లయితే, మన స్వతంత్రాన్ని మనం దురుపయోగం చేసుకున్నట్లయితే నష్టానికి గురవుతాము. ఒకరోజు తీవ్రమైనటువంటి అనాహుతానికి మనం ఏం చేస్తామండి? పాత్రమవుతాం. కాబట్టి మనం స్వతంత్రం కలిగిన వారము, ఎంపిక చేసుకున్నటువంటి స్వాతంత్రం ఎవరితో ఉందండి? మన చేతుల్లో ఉంది. ఏం ఎంపిక చేసుకుంటాము అనేది మనకే ఏం చేయబడుతుంది? సంబంధిస్తుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యము ఇలాగ చెప్తా ఉంది. మనము ప్రతి సందర్భంలోనూ ఇలాంటి యొక్క సంగతులను మనం చూడొచ్చండి. ఆదికాండ గ్రంథంలోనే మరొక సంఘటన మనం ఆలోచన చేస్తే, నోవాహు కాలం, ఆదాము నుండి 10వ తరము నోవాహు కదా. ఆదాము నుండి నోవాహుకి 10వ తరము. ఈలోపు జనులు ఏమయ్యారు అంటే, భూమి మీద జనులు ఏం చేశారండి? విస్తరించారు. ఆదికాండ గ్రంథము 6వ అధ్యాయం మనం తీసుకుంటే 1వ వచనం మనం చదివేటప్పుడు, నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తర్వాత అని ఉంది. 10వ తరముకే, ఆదాము నుండి 10వ తరముకే నరులు ఏం చేశారంట? భూమి మీద విస్తరించారు. అవునా? విస్తరించినప్పుడు ఈ విస్తరించినటువంటి వారు దేవునికి విరుద్ధంగా పాపము చేస్తున్నారు. దేవుడు ఆ పాపాన్ని చూడలేక మనుషులను నేను సృష్టించినందుకు ఆయన ఏం చేస్తున్నాడు? సంతాపపడుతూ వీరినందరినీ కూడా ఏం చేయాలంటే తుడిచివేయాలా అనేటువంటి ఆలోచన దేవుడు చేశాడు. సృష్టించడము దేవుడికి తెలుసు, సృష్టించిన సృష్టిని నాశనం చేయడానికి కూడా దేవుడికి తెలుసు. ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు, సర్వాధికారి కదా. కాబట్టి నోవాహు కాలంలో మనుషులు దేవునికి విరుద్ధంగా పాపం చేసేటప్పుడు అవకాశం ఇచ్చాడు మనుషులకి. స్వతంత్రం అందరికీ కూడా ఉంది. ఆ స్వతంత్రతని కాపాడుకుంటావా, దురుపయోగం చేసుకుంటావా, అది నీ చేతుల్లోనే ఉంది. నోవాహు అయితే ఆయన దేవుని దృష్టికి, దేవుని యొక్క కృపకు పాత్రుడయ్యాడు కదా. నోవాహుని ఏం చేశాడు? నీతిగా నడుచుకుంటూ ఉన్న వ్యక్తిని ఏం చేశాడంటే, ఆయన ఏం చేశాడు? దేవుడు ఎంపిక చేసి ఆయనకి చెప్పాడు, ఒక ఓడని నిర్మించుకో, నీ కుటుంబం ఏం చెయ్యి, అందులో చేరండి, మొత్తం అందరిని కూడా నాశకంలో శ్వాస ఉన్న వారందరినీ కూడా ఏం చేస్తాను? భూమి మీద తుడిచివేస్తానని దేవుడు ఆజ్ఞాపించాడు. అవకాశం ఏమైనా ఇచ్చాడండి దేవుడు? మనుషులందరూ తుడిచివేయడానికి ముందు ఏమైనా అవకాశం ఇచ్చాడా? ఇచ్చాడండి. నోవాహు విశ్వసించి తన భార్య, తన కుమారులు, తన కోడలు అందరూ కూడా చేరి ఓడను కట్టుకుంటూ భూమి మీద ఉన్న ప్రజలకు ఏం చేశాడంటే శుభవర్తమానాన్ని ప్రకటన చేశాడు. ఓడను కట్టుకుంటున్నాను, జలప్రలయం రప్పిస్తాడు, గొప్ప వర్షాన్ని కురిపిస్తాడు దేవుడు, నాశనం చేయబోతాడు,
రాండి చేరండి, లోపలికి ప్రవేశించండి, భద్రపరచబడతాం, కాపాడబడతాం, మేలు పొందుతాం అని చెప్పాడా లేదా? చెప్పాడండి. 120 సంవత్సరాలు కాలావకాశం ఇచ్చాడు దేవుడు. పెద్ద ఓడ 3 అంతస్తులు, 8 మంది అందులో ప్రవేశించడం మాత్రమే కాకుండా భూమి మీద ఉన్న ప్రతి జంతువు ఆడమ్మగా 2 అందులో ప్రవేశించాల, వాటికి కావలసినటువంటి ఆహారాన్ని సేకరించాల. ఇంత సామాగ్రి, ఇంతమంది, ఇన్ని జంతువులు ఆ ఓడలో ప్రవేశించాల. అంతవరకు కూడా నోవాహు తప్పిపోయినటువంటి వారి యొక్క విషయంలో దేవుడు కోరిక మేరకు వర్తమానం ప్రకటన చేస్తూ ఉన్నాడు. సెలక్షన్ ఎవరితో ఉందండి? ఎంపిక చేసుకున్నటువంటి విధానం ఎవరితో ఉందండి? ఈయనైతే మంచి మార్గాన్ని ఎంపిక చేసుకున్నాడు, స్వతంత్రత ఉంది. దేవుడు చెప్పిన ప్రకారంగా నేను ఆయన మీద విశ్వాసం ఉంచుతున్నాను, అదృశ్యమైనటువంటివి ఆయన ఖచ్చితంగా చేస్తాడు, అది వరకు కనబడినటువంటి సంగతులు ఖచ్చితంగా దేవుడు చేస్తాడు, వాటిని దేవుడు చేయబోతాడు కాబట్టి దాని మీద నేను విశ్వాసం ఉంచుతున్నాను, కాబట్టి మీరు కూడా నాలాగనే విశ్వాసం ఉంచండి అని ఆయన ఏం చేశాడండి? అందరికీ ప్రచారము చేశాడు. విన్నారా? స్వతంత్రం అందరికీ ఉంది, కానీ ఏం చేశారండి? దేవుని యొక్క వాక్యం మాట్లాడుతూ ఉంది. తాము పొందుకున్న స్వతంత్రాన్ని మనుషులు ఏం చేశారంటే దురుపయోగం చేసుకుంటూ ముందుకు వెళ్ళారు. ఒక 8 మంది తప్ప 8 మంది ఏం చేశారంటే తమ స్వాతంత్రాన్ని మంచి మార్గానికి ఉపయోగించుకున్నారు. ప్రపంచంలో ఉన్న మిగతా వారందరూ కూడా 8 మంది కాక మిగతా వారందరూ కూడా ఏం చేశారండి? తప్పైనటువంటి మార్గాన్ని ఎంపిక చేసుకున్నారు. సెలక్షన్ ఎవరి చేతుల్లో ఉందండి? 8 మంది ఓడలోనికి ప్రవేశించారు, దేవుడే వాకిలు మూసాడు, జలప్రలయం రప్పించాడు కదా. జలప్రలయం వచ్చిన తర్వాత ఆ నీరును కూడా ఆరిపోజేశాడు దేవుడు. 8 మందిని బయటకు తీశాడు. ఈలోపు ఒక్కరు కూడా మిగలలేదండి, ఒక్కరు కూడా మిగలలేదు. కారణం ఏమంటే వారి యొక్క ఎంపిక బాగులేదు. ప్రపంచంలో మనకు పుట్టేటువంటి బిడ్డలు కొన్నిసార్లు తప్పు చేస్తూ ఉంటారు. మనం చెబుతూ ఉంటాం, నాయన ఈ మార్గాన నువ్వు వెళ్ళొద్దు, ఇది సరైనది కాదు, ఇట్లా పోతూ ఉంటే నువ్వు నష్టపోతావు అని చెప్పేసి మనం చెప్తూ ఉంటాం. వింటారా అండి? వింటారా? ఇప్పుడు వారి యొక్క స్వతంత్రత మన చేతుల్లో లేదు కదా. వారి యొక్క స్వతంత్రత ఎవరి చేతుల్లో లేదండి? మన చేతుల్లో లేదు కదా. మనం చెప్పినటువంటి మాట ప్రకారంగా వారు చేసినట్లయితే మేలు పొందుతారు. మనం చెప్పినటువంటి మాటను ధిక్కరించి వారి యొక్క స్వతంత్రతను పాడు చేసుకుంటే ఏం చేస్తారండి? ఏమవుతారు? పాడైపోతారు. అవునా కదా? స్వతంత్రత ఉంది, ఎవరికి ఉంది? అందరికీ స్వతంత్రత ఉంది. మన పిల్లలు మన చేతుల్లో లేరు. మన పిల్లల్ని మనం ఏం చేయలేము, కంట్రోల్లో చేసుకోలేము. కానీ మంచిదేదో చెడేదో అనేటువంటిది మనం ఏం చేయగలము? చెబుతాము. అయితే మంచి చెడు ఎంపిక చేసుకునేది ఎవరికి సంబంధిస్తుందంటే వాడికే సంబంధిస్తుంది. చెప్పిన ప్రకారంగా చేస్తే మేలు పొందుతాడు, చెప్పని ప్రకారంగా చేసినట్లయితే కీడుకి గురవుతాడు కదా, నష్టపోతాడు. కాబట్టి మానవుకు ఉండేటువంటి ఆ స్వతంత్రం, దేవుడు మనకి స్వతంత్రతగా మనల్ని చేశాడు. ఎవరైనా కానీ భూమి మీద పుట్టేటువంటి వారు స్వతంత్రులే. కానీ దాన్ని ఏం చేయకూడదండి? 2 కార్యక్రమాలు, 2 మార్గాలు, 2 స్థితులు ఈ భూమి మీద ఎంపిక చేసుకోవడానికి మనిషికి అవకాశం ఉంది. నువ్వు దేన్ని సెలెక్షన్ చేసుకుంటావో అదే నీకు ఒకటి మేలు అవుతుంది, లేక కీడు అవడానికి అవకాశం ఉంది. ఏది సెలెక్షన్ చేసుకుంటున్నావు? నోవాహు కాలంనైతే వారు ఏం చేస్తున్నారు? పెండ్లు చేసుకుంటున్నారు, పెండ్లు ఎక్కిస్తున్నారు కదా, ఇండ్లు కట్టుకుంటున్నారు, పొలాల్లో పంటలు వేసుకుంటున్నారు. ఈ విధానంలోనే ఉండిపోయారు. కానీ ఆయన చెప్పిన మాటకి ఏం చేయలేదు? చెవినివ్వలేదు. ఆయన చెప్పిన మార్గంలోనికి వారు రాలేదు. కాబట్టి వారికున్న స్వతంత్రతను వారు ఏం చేశారంటే దురుపయోగము చేసుకున్నారు. దురుపయోగం చేసుకుంటావా, లేక నువ్వు మంచి మార్గాన్ని ఎంపిక చేసుకొని నడుచుకుంటావా? అది ఎవరికి సంబంధిస్తుందండి? మనకి సంబంధిస్తుంది. మన స్వతంత్రతను మనం ఏం చేసుకోకూడదు, కాపాడుకునేటువంటి పరిస్థితికి మనం ఏం చేయాలా? వెళ్ళాలా? గ్రంథం ఇలా తెలియజేస్తుంది. కొన్ని మనం చూద్దామండి. దేవుని యొక్క గ్రంథంలో కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మనం ఒకసారి తీసుకున్నట్లయితే
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం మనం తీసుకున్నట్లయితే 23వ వచనం మనం గమనిస్తే ఇలాగుంది. అన్ని విషయములందు నాకు స్వాతంత్రము కలదు కానీ అన్నీ చేయదగినవి కావు. అన్ని విషయములందు ఏముందండి? స్వాతంత్రం ఉంది. మనిషికి ఏమైనా చేయగలమా? ఏమైనా చేయడానికి రైట్స్ ఉందా? ఏమైనా చేయడానికి రైట్స్ ఉంది, కానీ దానికి వార్నింగ్ ఉన్నాయి, దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఉన్నాయి. అవునా కదా? అన్నీ చేయొచ్చు, కానీ కొన్ని చేయకూడదు, కొన్ని చేయాలనేటువంటి దానికి ఏముందంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఉన్నాయి. ఇప్పుడు బ్రాంతి షాప్ ఉంది, బ్రాంతి తయారు గవర్నమెంటే చేస్తుంది, గవర్నమెంట్ ఆర్డర్లోనే అందుబాటులోనే వాళ్ళు చేసేది. అవునా? బ్రాంతి బాటిల్లో వచ్చేసి మద్యపానము ఆరోగ్యానికి హానికరమని లేబుల్ వేసి ఉంటాడు, వార్నింగ్ వేసి ఉంటాడు. బీడీ సిగరెట్లు ఉన్నాయి, ధూమపానము ఆరోగ్యానికి హానికరమని పెద్ద పోస్ట్ వేసి ఉంటాడు, ఫోటో. దాన్ని తీసుకుంటే ఏ గతి పడుతుందో మనిషి యొక్క దేహానికని వేసి ఉంటాడండి. అవునా? పొగాకుకు సంబంధించిన తంబాకు సంబంధించిన ప్రాబ్లం ఏమో వేసి ఉంటాడు. ఏం చేశాడు? లేబల్ పైన ఆ వార్నింగ్ వేశాడు. మనుషులకు స్వతంత్రం ఉందా లేదా? ఉంది. దానిని పోయి తీసుకొని తాగేది, తాక్కోకుండా ఉండేది ఎవరికి సంబంధిస్తుంది? ఆ మనిషికే సంబంధిస్తుంది. తాగితే ఇలాగ అవుతావు అని, తాగితే ఆరోగ్యం చెడిపోతుందని, ఆర్థిక ఇబ్బంది వస్తుందని కదా, నష్టానికి గురవుతామని చాలా మటుకు తెలుసు. విషయం తెలిసినప్పటికీ, సంగతి తెలిసినప్పటికీ ఏం చేస్తాడండి? స్వతంత్రత ఉంది. తాగేది, తాక్కోకుండా ఉండేది ఎవరికి సంబంధించింది? ఆ వ్యక్తికి సంబంధించింది. సెలక్షన్ ఎలాగుందంటే మనుషుల యొక్క సెలక్షన్, దానివలన ఆర్థిక ఇబ్బంది వచ్చినా చింతలేదు, దానివలన కుటుంబాల్లో సమస్యలు వచ్చినా చింతలేదు అని ఏం చేస్తాడండి మనిషి? ఏం చేస్తున్నాడండి? స్వతంత్రత కలిగినటువంటి మనిషి చెడునే ఎంపిక చేసుకున్నటువంటి పరిస్థితులు మనము చూస్తున్నాం. అవునా? కాబట్టి మానవులమైన మనకి స్వతంత్రత ఉంది. ఆ స్వతంత్రతను దురుపయోగం చేసుకోవడము, చేసుకోకపోవడము ఎవరికి సంబంధిస్తుందండి? మనకే సంబంధిస్తుంది. దేవుడైతే ఇది సరి, ఇది తప్పు అనేది ఎప్పుడు కూడా ఏం చేస్తూ ఉంటాడో తెలియజేస్తాడు. లోకంలో కూడా మానవులకు తెలుసు ఇది సరి, ఇది తప్పు అనేది తెలుసు. అయితే ఎంపిక నీది ఎలాగుంది? నా ఎంపిక ఎలాగుంది? నువ్వు మంచి మార్గాన్ని సెలెక్షన్ చేసుకున్నావా? మంచి జీవితాన్ని జీవించడానికి వెళుతున్నావా? చెడు మార్గాన్ని సెలెక్షన్ చేసుకున్నావా? చెడుగా నాశనం అవడానికి వెళ్తున్నావా అనేటువంటిది మనల్ని మనం ఏం చేయాలంటే గుర్తించుకోవాలా, మనము గుర్తించుకోవాలా. మన దేశంలో వచ్చేసి ఈ ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయి. ట్రాఫిక్ రూల్స్ ఎడం పక్కే వెళ్ళాలా. వచ్చే వ్యక్తి కుడి వైపున మనం ఏం చేయాలంటే ఎడం వైపున వెళ్ళేది కదా. ఆయనకి అటుపక్క వచ్చే ఆయనకి మనకి ఒక గీర్ వేసి ఉంటాడు, ఒక గీర్ వేసి ఉంటాడు. అంటే గీరును దాటి నువ్వేం చేయకూడదు, గీరు దాటి ఇటుపక్క రావద్దు అని చెప్పేసి అది రూల్స్. గీరును దాటి నేను వెళ్ళాలా, వెళ్ళొచ్చు, రూల్స్ మీరొచ్చు అని మనకున్న స్వతంత్రత మనము దురుపయోగం చేసుకొని గీరు దాటి అటుపక్క పోయినట్లయితే, ఒక బైక్లో పోయేటప్పుడు, ఒక కారులో పోయేటప్పుడు, ఒక బస్సో లారీ వచ్చి అటువైపు ఎడుపైకి వచ్చేటువంటి వాటికి మనము కొట్టుకున్నట్లయితే ఎవరికండి నష్టము? మనకే నష్టము. మనకున్న స్వతంత్రతన ఏం చేస్తున్నామంటే గీరు దాటి ఏం చేస్తున్నాము? దురుపయోగం చేసుకుంటున్నాం. కాబట్టి దానివలన మనము నష్టమే పొందుకుంటాం, కానీ లాభాన్ని ఏం చేయమంటే పొందుకోము. కాబట్టి దేవుని యొక్క గ్రంథం ఏం తెలియజేస్తూ ఉందంటే మనల్ని దేవుడు స్వతంత్రులుగా చేశాడు. దానిని దురుపయోగం చేసుకోవడమా చేసుకోకపోవడమా ఎవరికి సంబంధిస్తుందంటే మనకే సంబంధిస్తుంది. 23వ వచనంలో అన్ని విషయములందు నాకు స్వాతంత్రం కలదు కానీ అన్నీ చేయదగినవి కావు. అంటే కొన్ని మేలు, కొన్ని కీడు. స్వతంత్రత ఉంది. నువ్వు కీడుకు కార్యక్రమాలు చేసుకుంటావా, మేలుకు కార్యక్రమాలు చేసుకుంటావా, అది నీకే సంబంధించినదై ఉంది. ఈరోజు లోకంలో యవనస్తులు చాలా మటుకు దేన్ని సెలక్షన్ చేసుకుంటున్నారండి? యవన ప్రాయంలో ఉండేటువంటి పిల్లలు చెడునండి. స్వతంత్రత ఉంది, చేయరాని పనులను ఏం చేస్తున్నారండి? నేర్చుకుంటున్నారు. ఒకరి నుండి ఒకడు ఏం చేస్తున్నారండి? నేర్చుకొని ఏమవుతున్నారండి? మనము ప్రాక్టికల్గా చూస్తున్నాం కదా.
50 లోపల అంటే 50కి తక్కువ ఉండేటువంటి వారు ఎక్కువగా ఈ ఫ్లెక్సీ బ్యానర్లు మనం చూస్తున్నామండి. తక్కువ వయసు వల్ల ఏం చేస్తున్నారంటే అనేకమైనటువంటి చెడు పనులకి గురయ్యి చెడు అలవాట్లు చేసుకొని చనిపోతున్నారండి. సెలెక్షన్ ఎలాగుందండి? చెప్పకపోలేదు ఎవరు కూడా, ఇది తప్పు మార్గము, ఇది చెడు, నువ్వు చేసే చెడు అని ఎవరు చెప్పకపోలేదు, చెప్తున్నారు. అవునా? చెప్పినప్పటికీ వారి యొక్క సెలెక్షన్ ఎలాగుందండి? వారి యొక్క ఎంపిక ఎలాగుంది? వారి యొక్క ఎంపిక నష్టపోయేటువంటిది అయ్యే ఉంది. ఎప్పుడు కూడా లాభాన్ని ఏం చేయాలండి? స్వతంత్రించుకోవాలా. పిల్లల సంగతులు, కొంతమంది యొక్క సంగతులు తల్లిదండ్రులు తెలుస్తాయి, తప్పుగా నడుస్తున్నారు అని చెప్పి తెలిసినప్పుడు తెలియకోకుండా ఉంటే వాళ్ళకి సంబంధించింది, వారు స్వతంత్రం దుర్వినియోగం చేసుకుంటున్నారు. తప్పు అనేది తెలిసినప్పటికీ, ఇలా చేయకూడదని చెప్పినప్పటికీ దాన్ని మనుషులు ఏం చేయాలండి? తలకి ఎక్కించుకోకుండా ఏం చేస్తారండి? పాడైనటువంటి మార్గంలోనికి వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. 23వ వచనంలో విభాగంలో నాకు స్వాతంత్రము కలదు కానీ అన్నీ క్షేమాభివృద్ధి కలుగు చేయవు. అన్నీ ఏం చేయమండి? మనల్ని క్షేమంగా నడిపించవు. అన్నీ చేస్తే నష్టానికి గురవుతాము. అన్నీ చేసేదానికి పోతే నష్టానికి మనం ఏమవుతామండి? గురవుతాము. మనకి ఏది లాభమో, మనల్ని ఏది క్షేమంగా ఉంచుతుందో దాన్నే మనం ఏం చేయాలండి? దాన్నే మనము అనుసరించాలా. నష్టపోయేదానికి మనం ఏం కాకూడదండి? గురి కాకూడదు. ఈ రోజుల్లో ఎక్కువగా మనుషులు ఏమవుతున్నారంటే తాము నష్టపోతూ ఇంకొకరిని కూడా ఏం చేస్తున్నారండి? నష్టానికి గురి చేస్తున్నారండి. వారిని నష్టపరుస్తారు, తాము కూడా నష్టపరుచుకొని ఈ లోకంలో కాలం అయిపోతున్నారండి. మనం ఎక్కువగా చూస్తున్నాం సోషల్ మీడియాల ద్వారా కదా, ఈ న్యూస్ ద్వారా. అలాంటి ఒక పరిస్థితిలో మనుషులు ఉన్నారు. మనము ఏం చేయాలండి? మంచిదాన్ని మనం ఎంపిక చేసుకోవాలా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం మనం తీసుకున్నట్లయితే 12వ వచనం మనం చదివితే పౌలు గారు ఇలా తెలియజేస్తాడు. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు కానీ అన్నీ చేయదగినవి కావు. అదండి మైండ్ సెట్. ఎవరు మైండ్ సెట్ అండి? పౌలు యొక్క మైండ్ సెట్. ఆయన యొక్క మైండ్ సెట్ ఏమి? ఆయన యొక్క ఆంతర్యం యొక్క ఆలోచన ఏమి? ఆయన ఏమంటాడంటే అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు కానీ నేను దేని చేతను లోపరుచుకొనబడను. ఇది నా స్వాతంత్రం, ఇది నా ఎంపిక. అన్నీ చేసేకేమో నాకేముంది? స్వతంత్రం ఉంది. అన్నీ చేయొచ్చు, కానీ అన్నీ నాకు చేస్తే మేలైతే కాదు. కానీ ఏది చేయాలా ఏది చేయకూడదు అనేటువంటిది నాకు తెలుసు. దేని చేతను నేను లోపరుచుకొనబడను. ఏమండి? నేను దేనికి ఏం చేయను? లోను కాను. అన్నీ చేయొచ్చని నేను లోబడినట్లయితే అది నన్ను ఏం చేస్తుంది? నష్టపరుస్తుంది. అవునా? ఈ బీడీ సిగరెట్లు తాగే వాళ్ళు కానీ, త్రాగుడు అలవాటు చేసుకునే వాళ్ళు కానీ మొదటిసారి తాగేటప్పుడు అయితే ఇబ్బందిగా ఉంటుంది. మొదటిసారి తాగేటప్పుడు అండి, నేర్చుకునేటప్పుడు ఎలాగుంటుందండి? ఏదైనా చెడు నేర్చుకునేటప్పుడు ఎలాగుంటుందండి? చాలా చేదుగా, అసలు వద్దు అది అనేటట్టుగా ఉంటుందండి. మొదటిసారి తాగే వాళ్ళని చూడండి, గొంతంతా మంటలు వేసి కదా వాళ్ళ 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 స్థితిని చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. పోతూ 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 నీళ్ళు తాగినట్లు ఏం చేస్తారండి? అంటే అలవాటు అయిపోయింది. మొదటిసారి బీడీ సిగరెట్లు తాగేవాళ్ళు దగ్గుతూ కదా చాలా ఇబ్బంది పడుతూ నేర్చుకుంటారు. నేర్చుకునేటప్పుడేమో దాన్ని కష్టపడి నేర్చుకుంటాడు. నేర్చుకున్న తర్వాత అది కష్టం వాడికైనా కూడా అది విడిచిపెట్టదు. ఏది? ఆ త్రాగుడు వీడిని ఏం చేయదండి? విడిచిపెట్టదు. అంటే తన స్వతంత్రతను దురుపయోగం చేసుకున్న తర్వాత, ఒక దాంట్లో దొరికిపోయిన తర్వాత ఏమవుతాడండి? ఇబ్బంది పాలవుతాడు. కాబట్టి మానవుడు స్వతంత్రతను ఏం చేయకూడదండి? దురుపయోగము చేసుకోకూడదు. దేవుడు మనకి స్వతంత్రతనిచ్చాడు. మనకి దేవుడు స్వతంత్రతనిచ్చాడు కాబట్టి దాన్ని మనం ఏం చేయకూడదండి? దురుపయోగము చేసుకోకూడదు.
సెలక్షన్ నీ చేతుల్లో ఉంది. నువ్వేది సెలక్షన్ చేసుకుంటున్నావో నన్ను నేనేం చేసుకోవాలా, గమనించుకోవాలా. నేను సెలక్షన్ చేసింది మంచిగా ఉండాలా, మేలుగా ఉండాలా, అది రాబోయే రోజుల్లో నాకు ఏం కావాలా, అది నాకు ప్రయోజనమై ఉండాలా. దాన్ని మనం ఏం చేయాలా, సెలక్షన్ చేసుకోవాలా. అపోస్తలుడైన పేతురు ఇలా తెలియజేస్తాడండి. 2వ అధ్యాయము 1 పేతురు 2వ అధ్యాయము 16వ వచనం. స్వతంత్రుల యుండి అదిగో దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్రమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి ఉండండి. స్వతంత్రతను ఏం చేయడానికి అవకాశం ఉందండి, దుర్వినియోగం చేసుకోవడానికి అవకాశం ఉంది. స్వతంత్రుల యుండి దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్రమును ఏం చేయొద్దు, వినియోగపరచొద్దు. మీరు స్వతంత్రులే, కానీ మీ స్వాతంత్రాన్ని చెడుకు ఏం చేయొద్దు, వినియోగపరచుకోకుండా మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. దేవుడు చూస్తున్నాడు అనేటువంటి భయం ఉండని, దేవునికి దాసులం అనేటువంటి భయము ఉండని, ఆయనకు లోబడాలనేటువంటి భయము ఉండని. అలాగనే మీరు ఏం చేయండి, మీ స్వాతంత్రాన్ని కాపాడుకోండి. దుష్టత్వం కొరకు మీ స్వాతంత్రాన్ని ఏం చేయొద్దు, కప్పిపెట్టొద్దు. మీకు అర్థమవుతుందా? స్వాతంత్రాన్ని కప్పిపెట్టడం అంటే ఏమి, ఎక్కడ ఏ యాక్షన్ చేయాలనో అక్కడ యాక్షన్ చేస్తాడు మనిషి. మీకు అర్థమవుతుందండి? నాకు తెలిసి కొంతమంది క్రీస్తు సంఘంలోనే డెనామినేషన్లతో ఇన్ఫ్లుయెన్స్ కలిగి ఉంటారు. క్రీస్తు సంఘస్థుల్లాగా నడుచుకుంటారు, మత్స్యాకులతో మత్స్యాకుల్లాగా నడుచుకుంటారు. స్వతంత్రం ఉంది. స్వాతంత్రాన్ని మంచి కార్యక్రమాలు చేయకోకుండా చెడు కార్యక్రమాలకు ఏం చేయడం, అది కప్పిపెట్టుకోవడం. మీకు అర్థమవుతుందా? అక్కడికి వెళ్తే హల్లెలూయ, ఆమేన్, గంతులు, వాయిద్యాలు, వాళ్ళతో ఏమే అలాంటి వారు ఉన్నారండి. వాళ్ళకి ఇందులో ఉండాలా, ఇందులో ఉండకూడదు అనేటువంటి అవగాహన ఉన్నప్పటికీ వారి యొక్క సెలక్షన్ ఎలాగుంది, నష్టపోయేదే, లాభం అయితే కాదు. నీ స్వాతంత్రము ఎలాగుండాలండి, అది ప్రయోజనమై ఉండాలా నీకు. నువ్వు 2 దారుల్లో ఉన్నట్లయితే ఖచ్చితంగా ఏమవుతావు, 2 దారుల్లో ఉన్నట్లయితే నువ్వు నష్టము పోతావు. అక్కడ అలాగ నడుచుకోవడము, ఇక్కడ ఇలాగ నడుచుకోవడం. ఏదైనా ఒకటికి ఏం చేయాలా, ఒకటి ఉంటే అలాగైనా ఉండాలా, లేకపోతే ఇలాగైనా ఉండాలా. నువ్వు 2 వైపులా 2 రకాలుగా కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నట్లయితే నష్టము ఉంది, దానివల్ల లాభమేమీ లేదు. కాబట్టి సెలక్షన్ ఎవరిదండి, మనది. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు కూడా కొండ మీద ప్రసంగంలో ఒక మాట అంటాడండి. ఒకసారి అది కూడా చదువుదాము. మత్తయి సువార్త 6వ అధ్యాయం మనం తీసుకున్నట్లయితే 24వ వచనం మనం చదివితే ఇలాగుందండి. ఎవడును 2 యజమానులకు ఏమైనాడు, దాసుడుగా ఉండనేరుడు. ఇరవై 24వ వచనం మనం గమనించేటప్పుడు ఒక దాసుడు 2 యజమానులకు ఏం చేయలేడండి, 2 యజమానులకు దాసుడుగా ఉండడానికి అవకాశమే. ఒకరిని తృణీకరించాలా, ఒకరిని ఏం చేయాలా, ప్రేమించాలా. ఒకరి వైపు నువ్వేం చేయి, ఉండు. అవునా? ఇక్కడ వాక్యం ఏమంటూ ఉందంటే, అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించడం, లేదా ఒకరిని పక్షముగా నుండి ఒకరిని ఏం చేస్తాడు, తృణీకరిస్తాడు. ఒకరి పక్షముగా నుండి ఒకరిని ఏం చేస్తాడండి, తృణీకరిస్తాడు. ఇద్దరితో ఉన్నట్లయితే, ఇద్దరిని ప్రేమించినట్లయితే అది కుదరని పని. 2 మాట వింటూ ఉన్నట్లయితే అది కుదరని పని. ఎవరినైనా ఒకరిని ఏం చేయి, నువ్వు ప్రేమించు. ఒకటి మంచా చెడా మంచా, ఏదైనా నువ్వు సెలక్షన్ చేసుకుంటావో అది ఎవరి యొక్క చేతుల్లో ఉందంటే అది నీ చేతుల్లోనే ఉంది, అది నీ చేతుల్లోనే ఉంది. అవునా కాదండి? కాబట్టి లోకంలో జీవిస్తున్నాము, శరీరంలో ఉన్నాము, మనకు స్వతంత్రం ఉంది. ఆ స్వాతంత్రాన్ని దేనికి ఉపయోగిస్తున్నాము? వాక్యాన్ని చదువుకోవడానికా, వాక్యాన్ని ధ్యానించడానికా, వాక్యాన్ని మాట్లాడడానికా, వాక్యాన్ని అనుసరించడానికా కదా? ఆత్మ సంబంధమైన కార్యక్రమాల్లో మనం పాలిభాగస్తులు అవడానికా? మనము ఏ కార్యక్రమాలకి మన యొక్క స్వతంత్రతని మనము వినియోగపరుస్తున్నాము అనేటువంటి దాన్ని మనం ఏం చేయాలంటే గమనించాల. లోకంలో
క్రైస్తవులుగా చాలామంది ఏమవుతున్నారంటే చాలామంది అవుతున్నారు క్రైస్తవులుగా, అవునా? అయితే 2 నిబంధనలు మనకి ఇవ్వబడ్డాయి. 2 నిబంధనలు. గ్రంథం ఏమంటుందంటే, బైబిల్ గ్రంథము పాత నిబంధన దేవుడు తీసేశాడని, క్రీస్తునందు ఏం చేశాడండి? కొట్టివేశాడని. క్రైస్తవులని పేరు కలిగినటువంటి వారే ఈరోజు పాత నిబంధనకు సంబంధించిన కార్యక్రమాలని చేస్తున్నారు. గ్రంథం ఉంది, చదువుతున్నాడు, తెలుసుకుంటున్నాడు, ధ్యానిస్తున్నాడు. అయినా కూడా ఏం చేస్తున్నాడంటే పాత నిబంధనకు సంబంధించిన కార్యక్రమాలను ఈరోజు ఏం చేస్తున్నాడండి? రూల్స్ లేదు, చట్టం లేదు. చట్టము వారు చేసే చట్టం ఏం చేయబడింది? ఇప్పుడు తీసివేయబడింది. ఆ చట్టం లేనప్పటికీ ఆ చట్ట ప్రకారంగా ఇప్పుడు క్రొత్త నిబంధన చట్టం ఉన్న కాలంలో ఏం చేస్తున్నాడు? మనిషి చేస్తున్నాడు. వాయిద్యాలు వాయిస్తున్నాడు, పండుగలు చేస్తున్నాడు, అద్భుతాలు ఉన్నాయంటున్నాడు, అవునా? చప్పట్లు కొడుతున్నాడు, గంతులు వేస్తున్నాడు, అన్య భాషలు మాట్లాడుతున్నాడు. ఏదే గ్రంథాన్ని పెట్టుకొని గ్రంథం ఏమంటా ఉంది ఈ విషయంలో? క్రొత్త నిబంధన మౌనంగా ఉంది. క్రొత్త నిబంధన చేయమని చెప్పలేదు, అయినా కూడా ఏం చేస్తున్నారండి? చేస్తున్నారు. తెలుసా? గ్రంథం చదువుతున్నారంటే గ్రంథము చదువుతున్నారు. మరి గ్రంథం చదువుతూ కూడా ఏం చేస్తున్నారంటే పాత నిబంధన యొక్క పద్ధతులు చేయడం వలన ఏం చేస్తున్నారండి? పాత నిబంధన యొక్క పద్ధతులు చేయడం వలన వారికున్న స్వతంత్రాన్ని ఏం చేస్తున్నారండి? దురుపయోగము చేసుకుంటున్నారు. వాయిద్యాలు వాయిస్తున్నారంటే స్వతంత్రం ఏం చేస్తున్నారు? దురుపయోగము. పండుగలు చేస్తున్నారంటే ఏం చేస్తున్నారు? దురుపయోగము. మనం పండుగ ఆచరిస్తున్నాం ఆదివారం, ప్రతి ఆదివారం. కానీ పండుగలు ఉన్నాయని చెప్పేసి మానవుడు కల్పించినటువంటి పండుగల్ని అమల్లోనికి తీసుకొని వచ్చి ప్రపంచమంతా పండుగలు చేసేలాగా క్రైస్తవులు అనేటువంటి వారు చేసేలాగా ఏం చేస్తున్నారండి? ఒత్తాయము చేసి పెట్టిన వారుగా ఉన్నారు. నువ్వు పండుగ లేదనుకో, పండుగ చేయకూడదు అనుకో అన్నావు అనుకో, నిన్నేం చేస్తారు? వీడు క్రైస్తవుడు కాదు అంటారు. అలాంటి స్థితికి తీసుకొని వచ్చి పెట్టారు. అంటే నువ్వు గ్రంథం చదువుతూ ధ్యానిస్తూ దాన్ని చేసేటువంటి స్థితి ఏర్పాటు చేసుకున్నావంటే నువ్వు నీ స్వతంత్రం ఏం చేస్తున్నావు? దురుపయోగము చేసుకుంటున్నావు. గలతీ పత్రిక మనం ఒకసారి తీసుకున్నట్లయితే 5వ అధ్యాయం చదువుదాము. 1వ వచనం. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసినాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యం అనే కాడి కింద మీరేం చేయొద్దు? చిక్కుకోవద్దు. ఏం దాస్యం అనే కాడి? దాస్యం అనే కాడి అనేటువంటిది ఏది? ధర్మశాస్త్రము, పాత నిబంధన. క్రైస్తవులకి ఏమంటున్నాడు పౌలు? మరలా దాస్యం అనే కాడి క్రింద మరలా ఏం చేయొద్దు? మీరు చిక్కుకోవద్దు. అంటే క్రొత్త నిబంధనకు వచ్చారు, క్రీస్తుని దేవుని కుమారుడుగా అంగీకరించారు, పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకున్నారు. మరలా ఏం చేయొద్దు? పాత నిబంధన ప్రకారంగా ధర్మశాస్త్ర ప్రకారంగా కార్యక్రమాలు చేయడానికి వెళ్ళొద్దు. క్రీస్తు మిమ్మల్ని స్వతంత్రంగా చేశాడు, మరలా దాసత్వంలోనికి మీరేం చేయొద్దు? వెళ్ళొద్దు. మోయలేని కాడి అని ధర్మశాస్త్రాన్ని గ్రంథం అంటుంది. మరలా మోయలేని కాడిని ఎత్తుకోవడానికి వీళ్ళు ఏం చేస్తున్నారు? వెళుతున్నారు. అప్పుడు స్వతంత్రము నీ చేతిలో ఉంది కదా, ఆ స్వతంత్రత నువ్వేం చేస్తున్నావు? దురుపయోగము చేసుకుంటున్నావు. నీకు తెలీదా? పాత నిబంధన దేవుడు కొట్టివేశాడు. చదువుకో. నీతిమంతుడు ఎవరు, అనీతిమంతుడు ఎవరు, యేసుక్రీస్తు యొక్క వంశవర్లాలు ఎలాగ వస్తూ ఉందని నువ్వేం చేయి? చదువుకో, తెలుసుకో కదా. బేసిక్ సంగతులన్నీ కూడా మనం తెలుసుకోవడానికి పాత నిబంధన దేవుడు పెట్టాడు. క్రొత్త నిబంధన వచ్చేసి పరలోక రాజ్యానికి వెళ్ళడానికి అపోస్తుల ద్వారా, క్రీస్తునందు అపోస్తుల ద్వారా ఏం చేశాడంటే దేవుడు అనుగ్రహించాడు. మరి పాత నిబంధన యొక్క ఆ వాయిద్యాలు కానీ, అన్య భాషలు కానీ, పండుగలు కానీ, చప్పట్లు కానీ కదా, ఈ ఊగుడము తూగుడము కానీ ఇవన్నీ కూడా ఏం చేశాడంటే ఇవన్నీ కూడా తీసివేశాడు అనేటువంటిది నీ ముందే ఉంది, నువ్వు చదివే గ్రంథంలోనే ఉంది. కానీ నువ్వు నీ స్వతంత్రం ఏం చేస్తున్నావు? దురుపయోగము చేసుకుంటున్నావు. బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయం మనం తీసుకుంటే బైబిల్ గ్రంథం ఇలా తెలియజేస్తూ ఉందండి. 14వ వచనం మనం చదివితే ఎవరైనా కానీ ఆ రోజు క్రైస్తవులుగా ఉండి మరలా యూదులు సాంప్రదాయాలను అనుసరించాలనేటువంటి వారు కావచ్చు, ఈరోజు మానవ గుంపు కావచ్చు, అంటే మత శాఖ గుంపు కావచ్చు, ఇదే పద్ధతిని అనుసరిస్తున్నారు. స్వతంత్రం ఉండి కూడా దురుపయోగము చేసుకుంటున్నారు. 14వ వచనం 3:14.
వారి మనసులో కఠినములాయెను. ఆ, కనుక ఆ, నేటి వరకును పాత నిబంధన చదువబడినప్పుడు ఆ, అది క్రీస్తునందు కొట్టివేయబడినని ఆ, వారికి తేటపరచబడక ఆ. ఆ ముసుకే నిలిచియున్నది. ఏ ముసుగు నిలిచి ఉందంట? పాత నిబంధన అమల్లో ఉంది, పాత నిబంధన మనం అనుసరించవచ్చు అనేటువంటి ముసుగు ఇంకా నిలిచి ఉంది. అది క్రీస్తునందు కొట్టివేయబడింది అనేది తెలియకోకుండా ఏం చేస్తున్నారండి? తెలిసి తెలియనట్టుగా ఏం చేస్తున్నారు? కార్యక్రమాలని చేస్తున్నారు. కాబట్టి స్వతంత్రము దురుపయోగం చేసుకుంటున్నారా? అవునండి. క్రీస్తునందు దేవుడు ఇచ్చిన స్వతంత్రము. ఇప్పుడు పండుగ ఏది లేదండి. ఆదివారంలో మనం తండ్రి దేవుడిని ఆరాధన చేయడమే మనకి పండుగ. అవునా? 52 పండుగలు సంవత్సరానికి క్రైస్తవునికి. అయితే మానవుడు ఏర్పాటు చేసిన పండుగలు అయితే అవి శరీర సంబంధమైనటువంటివి, అవి పారంపర్య ఆచారం వలన వచ్చినటువంటివి, అవి మానవ కల్పితమైనటువంటివి. సెలక్షన్ ఏది? నువ్వు చేసే పనులకి స్వతంత్రత ఉంది కదా, ఆ స్వతంత్రతను నువ్వు ఎలాగ దురుపయోగం చేసుకుంటున్నావు, లేకపోతే ఎలా కాపాడుకుంటున్నావు అనేది ఎవరికి తెలుసాలండి? మనకి తెలుసాలా? మనం దాన్ని ఏం చేయాలా? నా సెలక్షన్ ఏమి, నేను దేని వలన మేలు పొందుతున్నాను, ఏది నాకు కీడవుతుంది అనేదాన్ని ఏం చేయాలండి? మనం గుర్తించాలా. ఈ పక్కలో కరెంటు పోల్ ఉంది అమ్మా, పెద్ద బాక్స్ ఒకటి ఉంది. దాన్ని ముడితే ఏమవుతామ్మా? పోయి ముడితే పట్టుకునేస్తుంది, నష్టపోతాం కదా. ఆయనేమో ఏం చేస్తాడు? ఆ ఎముకలు బోర్డు వేసి ఉంటాడు, ఇన్ని వాట్స్ ఉంటుందని, ఇట్లా అయిపోతారు పడితే అని చెప్పేసి ముట్టుకుంటే అని బోర్డు వేసి పెట్టినాడు. స్వతంత్రత ఉంది, పోయి దాన్ని ముట్టేది ముట్టుకోకుండా ఉండేది ఎవరికి సంబంధిస్తుందండి? స్వతంత్రత ఉంది అని చెప్పేసి అని పోయి పట్టుకుంటే ఆయన చెప్పినట్లే ఎముకలు అవుతాం. అవునా కదా? స్వతంత్రతను ఏం చేయకూడదు? దురుపయోగము చేసుకోకూడదు. మనకి దేవుడు స్వతంత్రత ఇచ్చి మనల్ని సృష్టించాడు. ఆయన మన కంట్రోల్ని ఆయన చేతుల్లో పెట్టుకోలేదు. నువ్వు ఏది చేస్తావో దానినే ఏం చేస్తావు? దాని యొక్క ప్రతిఫలాన్ని పొందుకుంటావు. లోకమైతే ఈ విధానంతో పోతుంది, మనమైతే ఇంకొక విధానంతో పోతున్నాము. మనం పోయే విధానం ఏది? యేసుక్రీస్తు అన్నాడు, ఒక దాసుడు ఇద్దరు యజమానులకు ఏం కాలేడు, దాసుడుగా ఉండలేడు అని. కాబట్టి మనము ఈ లోకంలో ఎలాంటి ఒక మార్గంలో వెళ్తున్నాము అనేటువంటిది మనం ఏం చేయాలా? గుర్తించాలా. చూద్దాం. 7వ అధ్యాయం మనం తీసుకున్నట్లయితే 7వ అధ్యాయం 13వ వచనంలో, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, ఆ దారి ఇక్కడ ఇరుకు ద్వారము ఉంది, విశాలమైనటువంటి ద్వారం కూడా ఉందండి. ఇప్పుడు గ్రంథం పెట్టుకున్నటువంటి అనేక మంది ఏ దారిలో వెళ్తున్నారండి? స్వతంత్రత ఉంది కదా అందరికీ, ఏ దారిలో వెళ్తున్నారండి? 100కి 25% ఇరుకు మార్గం అయితే 75% ఎలాగున్నారండి? విశాలమైన మార్గంలో వెళ్తున్నారండి. అది గ్రంథమును బట్టి అయినా కానీ, లేకపోతే గ్రంథమును పక్కకు పెట్టి వేరే కార్యక్రమాలైనా కానీ ఎలాగ వెళ్తున్నారండి? 75% అలాగే వెళ్తున్నారు. స్వతంత్రం అందరికీ ఉందా? 100 మందికి ఉందా? ఉందండి. కానీ కొద్దిమంది ఒకవైపు, అనేక మంది మరొక వైపు పోవడానికి కారణం ఏమంటే స్వతంత్రతను ఏం చేయడమేనండి? దురుపయోగము చేసుకోవడమే. పాటలు స్వరమెత్తి పాడాలా అని క్రీస్తు సంఘము, అవునా? లేదు, పాటలు పాడేటప్పుడు వాయిద్యాలు వాయించాలని కొంతమంది, అవునా? ఏది సెలక్షన్ చేసుకోవాలా? ఏది చేసుకోవాలండి? స్వతంత్రత ఉంది. నువ్వు ఎక్కడ మౌనంగా ఉండాలనో అక్కడ మౌనంగా ఉండు, ఎక్కడ మాట్లాడాలనో అక్కడ మాట్లాడు. ఏది చెప్పబడిందో దాన్ని చేయి, పడుకోకుండా ఉండేటువంటి నువ్వు చేయొద్దు. ఈ స్వతంత్రత ఉందని చెప్పేసి నువ్వు ఇష్టం వచ్చినటువంటి అన్నీ కూడా సంఘంలోనికి అమల్లోనికి తీసుకొని వస్తే నువ్వు తప్పిపోతావు, వారిని కూడా ఏం చేస్తావు? తప్పు మార్గానికి లాగుతావు. కాబట్టి మార్గము అనేటువంటిది కదా, ఎంపిక ఎవరి చేతుల్లో ఉందండి? మన చేతుల్లో ఉంది. నువ్వు సెలక్షన్ ఏది చేసుకుంటావో దాన్ని. ఆదాము అపాధిని సెలక్షన్ చేసుకున్నాడు, అవ్వమ్మ ఆదాము నష్టపోయారు. కయ్యూను ఎవరిని సెలక్షన్ చేసుకున్నాడండి? అపాధినే.
అవునా కదా? యోహాను మొదటి యోహాను 3వ అధ్యాయంలో చెప్తాడు, మనము కయ్యూని వంటి వారమై ఉండరాదు. వాడు ఏం చేశాడు? దుష్టుని సంబంధి. దుష్టుని ఏం చేశాడు? సెలక్షన్ చేస్తున్నాడు. దేవుడు చెప్పే ప్రతి మాటను ఏం చేయలేదు, అలక్ష్యం పెట్టాడు, నిర్లక్ష్యం చేశాడు, మంచి మార్గాన్ని ఎంపిక చేసుకోలేదు. 120 సంవత్సరాలు నోబోహు బోధ చేసినా కూడా సెలక్షన్ ఏం చేయలేదు. మనుషులు మంచి మార్గానికి స్వతంత్రం తీసుకోలేదు. అవునా? తమ స్వతంత్రాన్ని ఏం చేశారంటే దురుపయోగపరుచుకున్నారు. ఈరోజు మనమైనా సరే మనం ఏం చేయకూడదని గ్రంథం అంటా ఉందంటే, నీ ముందు దారులు ఉన్నాయి, ఏది మంచో ఏది చెడో నువ్వేం చెయ్యి, సెలక్షన్ చేసుకుంటూ వెళ్ళు. లోకంలో ఉండేటువంటి వారు వీరు కొద్దిమంది క్రీస్తు సంఘ సభ్యులు, కొద్దిమంది అని అనుకుంటూ ఉంటారు. లోకం కూడా ఎక్కడికి వెళ్తారంటే ప్రార్థనలకి, ఎక్కడ చాలామంది వెళ్తారో, 100ల కొలది వెళ్తారో, 1000 కొలది వెళ్తారో, అక్కడే దేవుడు ఉన్నాడు, అక్కడే సత్యం ఉందని చెప్పేసి అనేక మంది ఏం చేస్తుంటారంటే ఆ స్థలంలోనే దేవుడు ఉన్నాడు అనేటువంటి ఉద్దేశం కలిగి వెళుతూ ఉంటారు. ఏదండి కరెక్టు? ఏది సరి, ఏది సరియో ఏది తప్పో అనేటువంటి చాయిస్ నీ ముందు ఉంది. సెలక్షన్ చేసుకో కదా. తక్కువగా ఉన్నారు అన్నంత మాత్రాన వారు ఏం కాదు, తప్పు మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నారని అర్థం కాదు. వారు సరైన మార్గంలో వెళ్తున్నారనేటువంటి అవగాహన, ఆలోచన లోకానికి ఉండాలా, మనకి ఉండాలా. మనము సత్యాన్ని అనుసరించి వాక్యానుసారంగా మన మార్గాన్ని ఏర్పాటు చేసుకొని మనం ముందుకు వెళ్ళాలి. అవునా కాదండి? బైబిల్ గ్రంథంలో చాలామంది మనకి ఎగ్జాంపుల్గా ఉన్నారండి. బైబిల్ గ్రంథంలో సెలక్షన్ చేసుకున్న వారి యొక్క విషయంలో మనం చూసుకుంటూ పోతే చాలామంది మనకి ఎగ్జాంపుల్గా ఉన్నారు. చాలామంది ఎగ్జాంపుల్గా ఉన్నారు. లూకా సువార్త 10వ అధ్యాయం మనం తీసుకున్నట్లయితే, తరచుగా యేసుక్రీస్తు ప్రభువు ఒక ఇంటికి వెళ్ళేవాడు, మార్తా మరియా అనేటువంటి వారి ఇంటికి. కానీ ఇద్దరిలో సెలక్షన్ ఎలాగుందండి? స్వతంత్రత ఉంది కదా. ఎలాగుంది వారి యొక్క స్వతంత్రం దురుపయోగం చేసుకోవడము? ఒక ఆమెమో కావలసిన దాన్ని సెలక్షన్ చేస్తూ ఉంది, మరొక ఆమెమో లోక సంబంధమైనటువంటి వాటి మీద చింత కలిగి ఉంది. 10వ అధ్యాయం 40వ వచనం మనం చదివితే, మార్తా విస్తారమైన పని పెట్టుకున్న చేత తొందరపడి ఆయన ఎదుకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పాను. విస్తారమైన పని పెట్టుకునిందంట ఆమె. ఎవరు? మార్తా. క్రీస్తు ప్రభువారు ఏమంటున్నాడంటే 41లో, మార్తా మార్తా, నీవు అనేకమైన పనుల గురించి విచారం కలిగి తొందరపడుతున్నావు, కానీ అవసరమైనది ఒకటే. మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకునింది. మరియా ఏం చేసిందండి? ఇద్దరిలో కూడా వ్యత్యాసం కనపడుతుందా? ఇద్దరికి స్వతంత్రం ఉందా? స్వతంత్రం ఉంది. కానీ ఒక ఆమె భోజనం యొక్క విషయంలో, ఒక ఆమె అక్షయమైన భోజనం యొక్క విషయంలో, ఒక ఆమె క్షయమైన భోజనము, మరొక ఆమె అక్షయమైన భోజనం విషయంలో అక్కర కలిగినగా ఉంది. మార్తా చేసినటువంటి వంట క్షయమైనది, పాడైపోతుంది. మరియా స్వీకరించేటువంటి భోజనము ఎప్పటికేం కాదండి, చెడిపోదు, నిత్య జీవము ఇస్తుంది. ఒక కుటుంబంలో ఇద్దరు స్వతంత్రత ఉంది, కానీ సెలక్షన్ ఎలాగుందంటే ఒకరిదేమో మంచిగా, ఒకరిదేమో చెడుగా ఉంది. క్రీస్తు ప్రభువారు ఏమన్నాడంటే 42వ వచనంలో, మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్న అది ఆమె వద్ద నుండి తీసివేయబడదు అంటున్నాడు. దేవుని యొక్క వాక్యం ఏం చేయబడదంటే తీసివేయబడదు. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది కదా, నా వాక్యము భూమి మీదకి వెళ్ళిన తర్వాత అదేం కాదు, అది వ్యర్థంగా మరలా నా ఎదుకు మరలదు. అది మనుషులు ఏం చేస్తుంది? పని చేస్తుంది. మరియాలో పని చేసేటువంటి వాక్యాన్ని మరియా సెలెక్షన్ చేసుకుంది. మార్తా అయితే ఈ లోక సంబంధమైనటువంటి వాటి విషయంలో అక్కర కలిగి చింతపడుతూ ఉంది. సెలెక్షన్ చేసుకునేది మన ముందు ఉంది. ఏది నువ్వు ఎంపిక చేసుకుంటున్నావు, ఏది నీకు కావాలా అనేది ఎవరికి అవసరం అంటే మనము గమనించాలా. మనమేం చేయాలండి? సెలెక్షన్ చేసుకోవాలా. ఇబ్రీ గ్రంథకర్త ఇలాగంటున్నాడు. ఇబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం మనం చదివితే, మోషే పెద్దవాడైనప్పుడు
విశ్వాసమును బట్టి ఐగుప్తుదనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఏం చేయలేదండి? సెలక్షన్ ఎలాగుందండి? ఇక్కడ వాక్యం ఏమంటుందంటే అల్పకాల పాపభోగమును అనుభవించడానికి ఆయన సెలక్షన్ చేయలేదండి. శ్రమ పడ్డానికి ఆలోచించాడండి. శ్రమ పడ్డానికి ఆలోచన. సెలక్షన్ ఎలాగుందండి? ఫరో కుమారుడుగా ఉండాలనుకుని ఫరో ఇంట్లో నేను ఉండిపోతాను అనుకునేటువంటి ఉద్దేశం కలిగిన వాడైతే అక్కడ ఎలాగుంటాడండి? ఏ కొదువు ఆయనకు ఉండదండి. ఐగుప్తు దేశానికే ఏమవుతాడు? రాజు అవుతాడు. అల్పకాల పాపభోగమును ఆయన అనుభవించడానికి ఇష్టపడుకోకుండా ఏం చేస్తున్నాడండి? దేవుని యొక్క ప్రజలతో శ్రమ అనుభవించడమే నాకు మేలు అని చెప్పేసి అది సెలక్షన్ చేసుకొని ఏం చేస్తున్నాడంటే బయటికి వస్తున్నాడు. మంచిదా చెడ్డదా? మంచిదాన్ని ఎంపిక చేసుకున్నాడండి. మనం ఏం చేయాలండి? మంచిదానిని మనం ఎంపిక చేసుకోవాలా. మంచి చెడు ఎవరి ముందు ఉందంటే మన ముందు ఉంది. మంచి చెడు ఎవరి ముందు ఉంది? మన ముందు ఉంది. మనం ఎవరమండి? స్వతంత్రత కలిగిన వారము. దేవుడు పదే ఆదాముకు చెప్పింది ఏమి? తోటలో ఉన్న వృక్షఫలమును నిర్భయంగా నువ్వు తిను, తోట మధ్యలో ఉండేటువంటి మంచి చెడుల తెలివినిచ్చే వృక్షఫలాన్ని నువ్వు తినకూడదని దేవుడు పదే చెప్పడానికి కారణం ఏమంటే నువ్వు తప్పు చేస్తే ఆ తప్పును నువ్వు నిగ్రహించుకొని మరలా మంచి దారిలో నడవడానికి నీ చేత కాదు. నువ్వు చెడు సెలక్షన్ చేసుకున్న తర్వాత చెడులోనే పోతావు అనేది ఎవరికి తెలుసండి? మనిషి మంచి కంటే చెడుని ఎక్కువగా ఇష్టపడతాడా? మంచిని ఎక్కువగా ఇష్టపడతాడా? మంచిది కొంచెం అయితే చెడునే ఎక్కువగా ఏం చేస్తాడండి? ఇష్టపడతాడు. అది బాగా ఎవరికి తెలుసు అండి? బాగా ఎవరికి తెలుసు? నీకు నాకు తెలియకపోవచ్చు. ఎవరికి తెలుసు అండి? దేవునికి తెలుసు. ఆయన సమస్తమును ఎరిగినవాడు. ఆరంభంలోనే అంతాన్ని చూసేటువంటి వాడు ఎవరండి? దేవుడు కదా. కాబట్టి దేవునికి తెలుసు. ఈ విషయాల్ని ఎక్కువగా చెప్పుకొని పోవచ్చండి. నేను ఈ మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను. ఇంకొకసారి ఏమైనా నేను చెప్పే పాఠాలన్నీ రెండు సార్లు చెప్తానండి. నేను మీతో ఏమేమైతే చెప్పినానో అవి రెండు మార్లు ఇంకొకసారి నేను మీతో పంచుకుంటూ వెళ్తాను. అవకాశం దేవుడు ఇస్తే మనం అలా చూసుకుంటూ వెళ్దాం. మనం ఒకసారి ఇర్మియా గ్రంథం మనం తీసుకుందామండి. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయం మనం తీసుకొని 23వ వచనం మనము తీసుకున్నట్లయితే, యెహోవా తమ మార్గము నేర్పరచుకునుట నరుల వశంలో లేదనియు, మనుషులు తమ ప్రవర్తన యందు సన్మార్గంలో ప్రవర్తించుట వారి వశంలో లేదనియో నేను ఎరుగుదును. ఎవరికి తెలుసండి? మంచి మార్గంలో సెలెక్షన్ చేసుకునేది నీ చేతుల్లో లేదు. నేను చెప్పినట్టుగా విను. నువ్వే సెలెక్షన్ చేసుకునేకపోతే నువ్వు తప్పు అడుగులు వేస్తావు, తప్పు మార్గంలోనికి వెళతావని నాకు బాగా తెలుసు. కాబట్టి నేను చెప్పిన ప్రకారంగా నువ్వు నడువు అని ఎవరు కోరుతున్నారండి? మన ఇళ్ళలో కోరుకునేది ఎవరు? దేవుడు కోరుతున్నాడండి. కాబట్టి మనకి మనసు ఉంది, మనసాక్షి ఉంది, హృదయం ఉంది. ఏది మంచో దాన్ని ఏం చేస్తామంటే సెలక్షన్ చేసుకుందాము. ఆ ప్రకారంగానే మనం జీవితాన్ని జీవిస్తాము. మంచి దాంట్లో మనం జీవించడం వలన మనం ఏం నష్టమో పోము. సత్యానికి నష్టం కనపడవచ్చు, సత్యానికి మనకు కష్టం కనపడవచ్చు, సత్యానికి మనము అన్యాయం పోవచ్చు, సత్యానికి అన్యాయంగా అవ్వచ్చు. కానీ దానివల్ల మనకేముంటుందంటే మేలే ఉంటుంది. కాబట్టి కష్టం కనపడినా నష్టం కనపడినా మనం మంచిదాన్ని ఏం చేయాలండి? సెలక్షన్ చేయాలా. అది మన జీవితాలకి నెమ్మదిని దయచేస్తుంది. మనం మేలు పొందుకునేటువంటి వారమై ఉంటాము. మనల్ని మనం గమనించుకుందాము. మోషేలాగా సెలక్షన్ చేసుకుందామా? మరియాలాగా సెలక్షన్ చేసుకుందామా? ఏమండి? లేకపోతే కయ్యూన్ లాగా సెలక్షన్ చేసుకుందామా? లేకపోతే ఆదాము చేసినటువంటి రీతిలో చెడు సెలక్షన్ చేసుకుందామా? ఎవరి చేతిలో ఉందండి? మన చేతుల్లోనే ఉంది. కాబట్టి మంచిదాన్ని ఎంపిక చేసుకొని మంచి మార్గంలో నడవడానికి మనం అందరం కూడా ఏం చేద్దాము? ప్రయాసపడదాము. ఈ మాటల చేత నన్ను నేను హెచ్చరిక చేసుకుంటూ ఓపికతో వాక్యాన్ని విన్న మీకు అందరూ కూడా క్రీస్తు నామమున వందనాలు.